హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ గణనామమున మీకందరికీ శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క 2026వ సంవత్సరం లెంటు దినాలుగా ఉపవాస దినాల్లో ప్రవేశించినటువంటి మీకు అందరికీ ప్రభుని బట్టి వందనాలు. ఈ యొక్క ఉపవాస దినాల్లో ప్రభు కొన్ని మాటలను మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మని ప్రేరేపణ వల్ల మీ సమ్ముఖంలోకి వస్తున్నాం. గమనించండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి హల్లెలూయా దేవుని పర్వతము చేరినవాడుగా ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ 40 దినాల ప్రయాణము, 40 దినాల ఉపవాస ప్రయాణము ఎలాంటిదంటే ప్రయాసముతో కూడినది. అనుదినము ప్రతి పొద్దులో ప్రతి స్థలములో నిన్ను నీవు పవిత్రపరచుకోవడానికి, నిన్ను నీవు శుద్ధీకరించుకొని, నిన్ను నీవు క్రమబద్ధికలో ఉంచుకునే విధానముగా ఉండేటువంటి దినము. అందుకనే ఏలియా అయితే ప్రయాణము, మనమైతే ఈ 40 దినాల ఉపవాస దినాల్లో ఇది కూడా ఒక భారమైన ప్రయాణముగా ఉంటుంది. ఈ ప్రయాణం అంతయు ముగించబడాలంటే, ఈ ప్రయాణం అంతట్లో విజయం కావాలంటే మనకు ప్రథముగా దేవుని సహాయము, సన్నిధి ఎంతైనా అవసరమైనది. అందుకని ఈ యొక్క రాజుల గ్రంథములు 8వ వచనములో సెలవిచ్చిన రీతిగా, దేవుని పర్వతము నీ పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. ఆయన హోరేబునకు వచ్చిన తర్వాత ఆ యొక్క సముఖములు దేవుడు ఆయన్ను దర్శించిన వాడిగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో ఇలాంటి భారమైన ప్రయాణము చేస్తున్న నీవు నేను చేసుకోవాల్సినటువంటి, అడగవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి దేవుని సహాయము కొరకై మనము చూస్తున్నాం. గమనించండి, కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. నీ శరణు వచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఈ 40 దినాలు ఆయన శరణు వచ్చి ఉన్నావు. ఈ 40 దినాల్లో నీ మీదికి, నా మీదికి వచ్చు ప్రతిదాని నుంచి తప్పించుటే గొప్ప దేవుడు ఆయన కుడి చేతిలో నడిపిస్తా అని మాట ఇస్తున్నాడు. గమనించండి, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కడుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుము. ఎందుకు ఈ యొక్క భారభరితమైనటువంటి ప్రయాసకున్నటువంటి ప్రయాణములు ఉండవలనని ఈ యొక్క వాక్యము దేవుడు సెలవిస్తున్నా అంటే, ఈ ప్రయాణము ప్రతి దినములు నిన్ను నీవు శుద్ధీకరించుకోవటకు ప్రాముఖ్యమైన దినము కనుక, దేవుని సన్నిధిలో భయభక్తులుగా ఉండవలసిన దినము కనుక, అందుకనే ప్రభు సెలవిస్తున్న మాట, ఏక దాసుని ద్వారా పలుకుతున్న మాట, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడును. ఇటు మాటలు, ఇటు వాగ్దానమును, ఇటు నమ్మకమును, ఇటు శ్రేష్టమైనటువంటి దేవుని కాపుదలను కోరుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ఒకడు తను కాపాడు, తన కనుగురిని కాపాడే కనుపాప ఎంత కాపాడుతుందో ఆ రీతిగానే నువ్వు నన్ను కాపాడుము అని భక్తుడు మొరపెట్టిన వాడిగా మనం చూస్తున్నాం. అందుకనే నన్ను బలపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. ఈ యొక్క భగ్నము చేయాలని ఎన్ని దుష్టుల ప్రయత్నములు చేస్తుంటా ఆ యొక్క వ్రత దినాలని భగ్నము చేయకుండా ఆయన కాపుదలను వేడుకోవాల్సిందిగా మనము ముందుకెళ్తున్నాం. గమనించినట్లయితే, నీ రెక్కల క్రింద
నన్ను కాచుము. హల్లెలూయా. ఆయన రెక్కల క్రింద ఆశ్రయదుర్గమైనటువంటి ఆయన రెక్కల కింద కాపుదలగుంటేనే నువ్వు ఈ 40 దినాల ప్రయాణములు కొనసాగింపగలవు. గాని ఆయన రెక్కల కింద దాచుకుంటే ఈ 40 దినాల ప్రయాణములు కొనసాగింపలేము అని ఈ దాసుడు గుర్తెరిగి దేవుని మాటలుగా తెలియజేస్తున్నాం. ఇది ఎలాంటిది ఈ ప్రయాణం అంటే మనం చూసుకున్నాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. ఈ ప్రయాసము శక్తికి మించిన ప్రయాణము. శక్తికి మించిన ప్రయాణము, దేవునితో పయనము. మానవ శక్తికి మించిన ప్రయాణమే, కానీ దేవుని సన్నిధి, దేవుని భద్రత కలిగి ఉంటే ఆ ప్రయాణము సులువుగా మారుతుంది. కనుక ఈ 40 దినాల ఉపవాస ధ్యాన ప్రయాణాలలో నిశ్చయముగా మీకు దేవుడు తోడయుండి నడిపించునుగాక. తను కనుపాపను కాపాడినట్లుగా దేవుడు మిమ్మును కాపాడునుగాక. ఆయన రెక్కల కింద మిమ్మును కాచునుగాక. విజయవంతంగా ఈ 40 దినాల ప్రయాణమంతయు ముగించుకొని దేవుని దర్శనాలతో మీరు నింపబడుదురుగాక. వాక్యము